ఫ్రీ జర్నీకి ప్రత్యేక కార్డులు అంటే ఇప్పుడు అవసరమే ఉంది, ఆధార్ కార్డుతో పోతురు కదా, ఇంకెందుకు ఇంకా మరి ఇక కొత్తగా ముంగడేసుకురు ఇక ఆ కార్డులతోని మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోవాలి. నీకు అర్థం కాలే, ఈ కార్డుల మీద రేవంత్ రెడ్డి బొమ్మ ఉందా? ఉందా? లేదు. ఏ కార్డుల మీద? ఆధార్ కార్డుల మీద లేదు, రేషన్ కార్డుల మీద లేదు. కాబట్టి ఇలా కార్డు ఇచ్చింది అనుకో, దాని మీద ఇలా ఫోటో చేస్తారు, పబ్లిసిటీ అలా తెలవాలిగా. బస్సు ఎట్లా పోతున్నాం అంటే గిన పంపితే పోతున్నాం. ఇప్పుడు దీనికి కొన్ని రూల్స్ పెడతారు, ఇక మీ సేవనో లేదంటే ఇంకేదో పెడతారు. ఇక అడిగి పోవాలి, లైన్లు కట్టాలి. ఉత్త కాదు, మళ్ళీ దానికి ఒక 200 రూపాయలు 200 కట్టాలి, పైసలు కట్టాలి. ఇక బొచ్చ డబ్బు ఈ జనాలకి ఇక పని పాట వదిలేసి ఇక మీ సేవల చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఎందుకు ఆ పని? ఇప్పుడు ఆధార్ కార్డుతోనే కదా, ఆధార్ కార్డే ప్రామాణికం కదా దానికి. మరి ఇంకా ప్రత్యేకమైన కార్డులు ఎందుకు అసలు? ఈ ఎలక్ట్రిక్ బస్సుల దందా ఏం దొరికనా? ఇప్పుడు ఉప్పల్ ఉందనుకో, ఉప్పల్ నుంచి జనగాం పోవాలి. ఈ ఉప్పల్ నుంచి జనగాం పోవాలంటే డైరెక్ట్ గా ఉప్పల్ టు జనగాం, మధ్యలో ఎక్కటోళ్ళు ఎవరు ఉండరు, మధ్యలో బస్ ఆగది. సో కాబట్టి ఏమన్నా ఎక్కేదంటే జనగాం పోయేటోడు ఎక్కాలి. ఇక ఈ లోకల్ బస్సులు ఉంటాయి చూసినావా, గంటల తరబడి వెయిటింగ్ చేయాలి. ఇవన్నీ పనికిరాని పనులు. ఎలక్ట్రిక్ బస్సులలో ఛార్జీ మళ్ళా డబుల్ ఉంటుంది. 100 రూపాయలు ఉంటే ఇంకో 30-40 రూపాయలు ఎలక్ట్రిక్ బస్సులకు ఎక్కువ ఛార్జీ. ఇప్పుడు దీనికి ఎలక్ట్రిక్ బస్సులకు ఆధార్ కార్డు ఉందా? ఉంటుంది. ఆధార్ కార్డు వెళ్తుందా? అంటే అందులో కూడా ఎలక్ట్రిక్ బస్సులో కూడా ఇప్పుడు మనకు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, డీలక్స్ ఎట్లా ఉంటాయో సో వాటికి కూడా అట్లే ఉంటుంది. ఆర్డినరీ బస్సు ఉంటుంది, ఎక్స్ప్రెస్ ఉంటుంది, డీలక్స్ ఉంటుంది. సో మనకు ఎక్స్ప్రెస్ వరకు చెల్తుంది కాబట్టి ఎక్స్ప్రెస్లో కూడా చెల్తుంది, ఈ ఫ్రీ పథకం నడుస్తుంది.